ట్రాఫిక్ నియంత్రణను మెరుగుపరచడంతో పాటు యాక్సిడెంట్ల నివారణ కోసం ప్రభుత్వం త్వరలోనే కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకురావాలని ఆలోచిస్తోంది. ముఖ్యంగా ట్రాఫిక్ పోలీసుల కోసం కొత్త రూల్స్ను ప్రతిపాదించింది. వీటి అమలు సాధ్యాలపై ఉన్నతాధికారులు ప్రస్తుతం పరిశీలన చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో ఏ రోడ్డు చూసినా నిత్యం వాహనాల రద్దీతో కిటకిటలాడుతుంది. పీక్ టైం అయిన ఉదయం సాయంత్రం వేళల్లో అయితే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో వాహనదారులు చాలామంది ఈ ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం, ముందుకు వెళ్లడమే లక్ష్యంగా ట్రాఫిక్ లైన్లను కూడా పట్టించుకోకుండా డ్రైవ్ చేస్తూ వెళ్లడంతో ట్రాఫిక్ జామ్లు అనేవి కామన్ అయిపోయాయి. గంటల తరబడి ట్రాఫిక్ జాముల్లో చిక్కుకొని వాహనదారులు పడుతున్న బాధలు వర్ణనాతీతం. ఇక ర్యాష్ డ్రైవింగ్, రాంగ్ రూట్లో వాహనాలు నడపడం వంటి కారణాలతో నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించడం, ట్రాఫిక్ జాములు కాకుండా చూడడం కోసం ట్రాఫిక్ పోలీసులు పనిచేస్తున్నారు. అయితే వీరిలో కొంతమంది అసలు డ్యూటీ వదిలేసి మొబైల్ ఫోన్లు చూడడంలోనే బిజీగా ఉన్నారు. సిగ్నల్లు ఉన్న ఏ చౌరస్తాలో చూసినా ఈ పరిస్థితి ఒక్కో చోట కనిపిస్తోంది. ఆటోమేటిక్ సిగ్నల్ ఉండటంతో ఇక తమకేం పని లేదన్నట్టుగా సిబ్బంది కొంతమంది ఇలా వ్యవహరిస్తున్నారు. సిగ్నల్లను చూసి వెళతారులే అనుకుంటూ మొబైల్ ఫోన్లలో మునిగిపోతున్నారు అంటున్నారు. ఇక వాట్సాప్ చాటింగ్లు చేస్తున్నారని, తెలిసిన వారితో మాట్లాడుతూ సమయం గడుపుతున్నారని చెబుతున్నారు. మరోవైపు సిబ్బంది ఈ అలసత్వాన్ని అవకాశంగా చేసుకుంటూ ఇటు వాహనదారులు గ్రీన్ సిగ్నల్ పడకముందే రయ్యన దూసుకుపోతున్నారు. దీంతో కొన్నిసార్లు ప్రమాదాలు జరుగుతున్నాయి. ట్రాఫిక్ స్తంభించిపోతుంది. ఈ నేపథ్యంలోనే ట్రాఫిక్ నియంత్రణతో పాటు రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి కొత్త నిబంధనలు అమలు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే ట్రాఫిక్ సిబ్బంది సెల్ ఫోన్ వినియోగించే అంశంపై సీరియస్గా దృష్టి పెట్టింది. డ్యూటీలో ఉన్న టైంలో ట్రాఫిక్ పోలీసులు సెల్ ఫోన్ తీసుకురాకుండా నిబంధనను అమల్లోకి తీసుకురావాలని ఆలోచిస్తోంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా VHF సిగ్నలింగ్ సామర్థ్యాన్ని ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు. ప్రతి ట్రాఫిక్ పోలీసుకు VHF సెట్ తప్పనిసరి చేసే యోచనలో ఉన్నారు. కొత్త విధానంపై సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తున్నారు. ఈ ప్రతిపాదనను ఆమోదం లభిస్తే త్వరలోనే నూతన నిబంధనలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది.